మానవత్వం లేనివాడు, ఎమోషన్స్ లేనివాడు ఒక ఆర్టిస్ట్ అయినందుకు ఆర్టిస్ట్గా కూడా సిగ్గుపడుతున్నాం. ఎందుకంటే జనరల్గా ఆర్టిస్టులు అంటే చాలా సెన్సిటివ్గా ఉంటారు, చాలా ఎమోషనల్గా ఉంటారు. మనం చూసాం ఎంజీఆర్ గారు కానీ, జయలలిత గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ, ఎవరైనా కూడా వాళ్ళు అంత స్థాయిలో ఉన్నా ఈరోజు అవన్నీ వదులుకొని అవి ఇచ్చిన ప్రజలకి సేవ చేయాలని ప్రజల్లో ఉంటూ ప్రజల భరోసాని పొంది వాళ్ళు సీఎంలు అయ్యారు. కానీ ఈ కుటుంబంలో ఎవరు ఎందుకు కాలేదంటే వీళ్ళని ఆ స్థాయికి తీసుకొచ్చిన ప్రజలకి కనీసం ఇప్పటి వరకు ఏ చిన్న సహాయాన్ని కూడా సొంత జిల్లాలో కూడా చేయలేదు. కాబట్టి అన్నదమ్ములు ముగ్గురిని సొంత జిల్లాలో సొంత నియోజకవర్గంలో ఓడించారంటేనే మనం అర్థం చేసుకోవాలి వీళ్ళకి భవిష్యత్తు రాజకీయంలో లేదని. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సరైన సమయంలో స్పందిస్తే ప్రజలు కూడా ఆయనకు మద్దతు పలుకుతారు. ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు తప్పులు చేస్తాడో అప్పుడు క్లాస్ వేసుకుంటాడు. ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు ఇరుక్కుపోతాడో చేసిన తప్పులకి అప్పుడు వచ్చి చంద్రబాబు నాయుడికి సపోర్టివ్గా మాట్లాడటం చూస్తుంటే ప్యాకేజీ కోసం చంద్రబాబు నాయుడికి ఈ పవన్ కళ్యాణ్ ఎంత విధేయతగా ఉన్నాడో అర్థమవుతుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే మీరు చూశారు, ఇప్పటంలో ఏ విధంగా అయితే ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించుకొని గోడలు కడితే నోటీసులు ఇచ్చి ప్రజల ఓకే అన్నాక వాటిని కొట్టడానికి పోతే ఏదో ఇళ్ళు కొట్టేసినంత హంగామా మీడియాలో చేసి అక్కడికి రౌడీలాగా కారు మీద కాళ్ళు జరుపుకొని వెళ్ళి ఇంటికి 1 లక్ష ఇచ్చిన పవన్ కళ్యాణ్కి మొన్న కందుకూరులో 8 మంది చనిపోయినప్పుడు నిద్రపోతున్నాడా? జనవరి 1 3 లేడీస్ చనిపోయినప్పుడు నిద్రపోతున్నాడా అని నేను అడుగుతున్నాను. అంటే ఇప్పటిలో గోడలకున్న వాల్యూ కందుకూరులో గుంటూరులో చనిపోయిన ఆడవాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి లేదా అని అడుగుతున్నాను. కనీసం పరామర్శించలేదు, 10 పైసలు సహాయం చేయలేదు. కానీ ఈరోజు జీవో నెంబర్ 1 రాగానే మా గొంతు నొక్కేస్తారా అంటున్నారు. మీ గొంతు ఎవరు నొక్కారయ్యా? ఎక్కడ చూసినా అబద్ధాలు మాట్లాడటం, జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చెమ్మటం తప్ప మీరు ప్రజలకు ఉపయోగపడేది ఏం చేస్తున్నారు? జగన్ గారు ఏం ఇచ్చిన వాగ్దానం చేయలేదో చెప్పట్లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్కి రాజకీయ సమాధి ప్రజలు జబర్దస్త్ రోజా, ఈరోజు నీకు ప్యాకేజీ బాగా ముట్టినట్టుంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి. అందుకనే పవన్ కళ్యాణ్ గారితో పాటు ఈరోజు మెగా ఫ్యామిలీని టచ్ చేసి వారి మీద అవాకులు చవాకులు పేలుతున్నావు. ఏం సేవ చేశారు అని చెప్పి అడుగుతున్నావు కదా. నీకు అసలు బుద్ధి సిగ్గు ఏమన్నా ఉందా? 1998లోనే బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ అని చెప్పని ఎంతో మహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు చిరంజీవి గారు. అసలు రక్తమే దొరకని టైంలో చిరంజీవి గారు చేసిన ఆలోచనకి ఈరోజు చిరంజీవి గారిని స్ఫూర్తిగా తీసుకొని, బ్లడ్ బ్యాంక్ స్ఫూర్తిగా తీసుకొని అనేక చోట్ల బ్లడ్ బ్యాంక్ ట్రస్ట్లు ఏర్పడినాయి. ఒకప్పుడు రక్తం లేక ఎంతోమంది చనిపోయారు. కానీ ఈరోజు రక్తం ఎక్కడైనా దొరికింది అంటే అది చిరంజీవి బ్లడ్ బ్యాంక్ దగ్గర నుంచి అని చెప్పని చెప్పుకునే స్థాయికి ఈరోజు బ్లడ్ బ్యాంక్ ఎదిగింది అంటే అది నీకు సేవా కార్యక్రమంలో కనిపించట్లేదా? కోవిడ్ సమయాల్లో ఆక్సిజన్ అందక జనాలు చనిపోతుంటే ఆక్సిజన్ బ్యాంక్ పెట్టారు. ఆ ఆక్సిజన్ బ్యాంక్ ద్వారా సిలిండర్లు అందించారు జనాలకి. అలాగే సిసిసి ద్వారా ఏదైతే సినీ కార్మికులు ఉన్నారో ఆ కార్మికులందరికీ కూడా 3 కోట్ల పైచీలకు వారి యొక్క సొంత డబ్బులతో 3 నెలల పాటు నాణ్యమైన ఇంటి సరుకులు అందించారు. నీ బతుక్కి ఏ రోజన్నా సరే ఆ కోవిడ్ టైంలో అవ్వచ్చు, నువ్వు ఎమ్మెల్యేలుగా 2 సార్లు అయినప్పుడు అవ్వచ్చు, మంత్రిగా అయినప్పుడు అవ్వచ్చు, ఏ రోజైనా పిల్లికి బిచ్చం పెట్టావా నువ్వు? అదేమంటే పవన్ కళ్యాణ్ గారు కార్లు కొనారని మాట్లాడతారు. నీ బతుక్కి పవన్ కళ్యాణ్ గారు ట్యాక్స్ కడతారు కదా, ఆ ట్యాక్స్ కట్టే విలువ చేయదు నీ బతుకు. నీ బతుకు ఆయన సంవత్సరానికి కట్టే ట్యాక్స్ విలువ చేయదు. నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతావు, చిరంజీవి గారి గురించి మాట్లాడతావు. నీ స్థాయి ఎంత, నీ బతుకెంత? మెగా ఫ్యామిలీ అనేది ఒక శిఖరం లాంటిది. ఆ శిఖరం మీద నువ్వు పైకెత్తి ఉమ్మేయడానికి ట్రై చేస్తే అది నీ ముఖం మీదే పడి నువ్వే నాశనం అయ్యే పరిస్థితి ఉంటుంది. ఈరోజు నీకు ఏదో పర్యటన శాఖ ఇచ్చారు కదా అని చెప్పని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేయటం కాదు. రాష్ట్రానికి నీ శాఖ ద్వారా ఏం మేలు చేసావో చెప్పు. ఏం మేలు చేసావో, ఏమి రూపాయి ఆదాయం తీసుకొచ్చావో చెప్పు. నిన్ను పర్యటన చేయమని కాదు, లేదా నిన్ను గుడి చుట్టూ గోపురాల చుట్టూ ఒక దిగంబర స్వామిలాగా తిరగమని చెప్పి కాదు పర్యటన శాఖ నీకు ఇచ్చింది. నీ శాఖ మీద నీకు పట్టులేదు. నువ్వు ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని తిట్టడం నీ బతుకి దప్పం కొట్టుందా? నువ్వు జబర్దస్త్లో
నాగబాబు గారు జబ్బలు చరిచిన పరిస్థితి చూస్తే పాప ఆయన జబ్బలు ఏమైపోయినాయి అన్నట్టు అనిపిస్తుంది. నీ జబ్బలు చరచడం నువ్వు జబర్దస్త్లో నటిస్తావో లేదంటే ఆ బ్లూ ఫిల్మ్లో నటించిన వ్యక్తివో ఎక్కడి నుంచి వచ్చావో ఏంటో నీ చరిత్ర అందరికీ తెలిసిన పుస్తకం లాంటిది. ఎందుకు మాట్లాడితే ఒక మహిళగా ఉండి ఇలాంటి మాటలు అనిపించుకుంటా అందరి చేత కాస్తన